శ్రమదానం స్వచ్ఛ భారత్ అసోంటి సర్కారు కార్యక్రమాలు కొన్నేళ్ల సంది నడుస్తున్నాయి కదా. ఏ మాట కామాటైన వల్ల ఎన్నడు ఇండ్లల్లో షీపిరి వట్టి ఊడవని లీడర్లకు కూడా అసోంటి ప్రోగ్రాములల్లో పాల్గొని సాఫు సఫాయి చేసుట్లా మస్తు ప్రాక్టీస్ అవుతుంది. ప్రొఫెషనల్ స్వీపర్ల కంటే లీడర్లే మంచిగా ఊడుస్తున్నారు. ఇక చూడరాదుర్రి, హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో షీపూర్లు పట్టి ఎంత నీట్గా సాఫ్ చేసిర్రో ఈ లీడర్లంతా కూడి. ఆహా, చూసిర్రా ఎట్లా పోటా పోటీలు పడుకుంటా పబ్లిక్ కోసం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ఊడుస్తున్నారో ఈ అస్తం పార్టీ లీడర్లంతా. ఎంపీ కడియం కావ్య మేడం, ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్తో పాటు అస్తం పార్టీ లీడర్లంతా పొరక షీపర్లు పట్టి దుమ్ములేవ్వంగా దుమ్మంతా సాఫ్ చేసిర్రు. ఒకలి షీపిరికి దొరకకుండా ఇంకోళ్ళు గుంజుకుంటున్నారు చెత్తను. ఆ పార్కులో పనిచేసే సిబ్బంది కూడా షాక్ అయ్యారట. అరే, మాకంటే వీళ్ళే బాగా ఊడుస్తున్నారు కదా అని. మరి ఎన్ని శ్రమదానాలు, ఎన్ని స్వచ్ఛ భారత్ల ప్రాక్టీస్, ఇది ఏం కథ. అందుకే అంత ప్రాక్టీస్ అయిపోయారు లీడర్లు. అగో ఎమ్మెల్యే రాజేందర్ సార్కి ఇంకా నిద్రమబ్బు దిగలేదా, నడుమొంగుతలేదా? గట్ల చిన్నగా మెల్లగా అడుగు ఏవట్టే. ఇంతకిప్పుడు ఈ స్వచ్ఛ భారత్ పేరంటవేంది? ఎవ్వరు పిలిపియలేదు, గాంధీ జయంతి కూడా కాదు. మరి ఎందుకు వీళ్ళంతా నడుములు వంగ గింత కష్టపడి ఒళ్ళొంచి పార్కులో ఊడ్చే పేరంటం పెట్టుకున్నారని అంటే, బునియాది గిరిజన సమ్మేళనంలో భాగంగా ఈ పని పెట్టుకున్నారట. అబ్బా, గీసొంటి ప్రోగ్రాం నెలకోపారు ఉంటే మన పట్టణంలో ఉన్న పార్కులు, గార్డెన్ల హాలతి ఎంత మారిపోతుండే కదా అనుకున్నారట వీళ్ళ శ్రమదానాల సంగతి దొరికైన హన్మకొండ పట్టణం పబ్లిక్ అంతా.